నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. జామెట్రీలో ఇది చాలా ముఖ్యమైన చాప్టర్. సో మనం కలిసి ఒక్కో విషయాన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకుందాం. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మన చుట్టూ చూద్దామా? జామెట్రీ అంటే ఏవో పుస్తకాల్లో ఉండే లెక్కలు మాత్రమే కాదు. అది మన కళ్ల ముందున్న ప్రపంచానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఆలోచించండి, ఈజిప్టులోని పిరమిడ్ల నిర్మాణం దగ్గర్నుంచి తాజ్మహల్ అద్భుతమైన డిజైన్ వరకు. ఎందుకండి అంత దూరం? మన ఇంట్లో ఫ్లోర్ మీద ఉండే టైల్స్ ప్యాటర్న్స్లో కూడా జామెట్రీ దాగి ఉంది. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా జామెట్రీలోని కొన్ని ముఖ్యమైన బేసిక్ టర్మ్స్తో మొదలు పెడదాం. ఆ తర్వాత పేర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. అక్కడి నుంచి చాలా ముఖ్యమైన టాపిక్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ గురించి చర్చిద్దాం. తర్వాత ద ట్రయాంగిల్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ అండ్ ఫైనల్గా కొన్ని ఉదాహరణలు ప్రాక్టీస్తో ఈ సెషన్ ముగిద్దాం. రైట్, ఇంకా మొదలు పెట్టేద్దామా? మనం ఈ చాప్టర్లో ముందు నేర్చుకోబోయే పెద్ద విషయాలన్నింటికీ పునాది లాంటివి ఈ బేసిక్ టర్మ్స్. సో చాలా జాగ్రత్తగా విందాం. ఒకసారి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాన్ని ఊహించుకోండి. అది ఎక్కడ మొదలవుతుంది? సూర్యుడి దగ్గర. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. మరది ఎక్కడి వరకు వెళ్తుంది? అనంతంగా ఒకే దిశలో ప్రయాణిస్తూనే ఉంటుంది. దానికి అంతం అనేది ఉండదు. సరిగ్గా ఇదే ఒక రే. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండి ఎండ్ పాయింట్ లేకుండా ఒకే దిశలో వెళ్లేదాన్ని రే అంటాం. సరే, రేకి ఒకటే స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, మరి ఒకవేళ రెండు చివర్ల ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్నేమంటాం? అదే లైన్ సెగ్మెంట్. చూడండి, దీనికి రెండు స్పష్టమైన ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే దాని పొడవు ఇంతే అని మనం ఖచ్చితంగా చెప్పగలం, కొలవగలం. సింపుల్గా చెప్పాలంటే మన చేతిలో ఉండే పెన్సిల్ లేదా స్కేల్ ఒక లైన్ సెగ్మెంట్కి మంచి ఉదాహరణ. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఒకవైపు మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటే అది రే, రెండు వైపులా ఎండ్ పాయింట్స్ ఉంటే అది లైన్ సెగ్మెంట్. మరి రెండు వైపులా కూడా ఎండ్ పాయింట్స్ లేకపోతే అదే లైన్. ఇది రెండు వైపులా అనంతంగా ఎండ్ లేకుండా వెళ్తూనే ఉంటుంది. దీనికి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఈ చిన్న తేడాను గుర్తుంచుకోవడం ఈ చాప్టర్ మొత్తానికి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ లైన్స్ ఒకే చోట ఉన్నప్పుడు వాటి మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో చూద్దాం. ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, అవి ఒకదానికొకటి తగలొచ్చు, అంటే ఒక పాయింట్ దగ్గర కలుసుకోవచ్చు. వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. లేదా రెండో అవకాశం, అవి ఎప్పటికీ కలుసుకోకుండా రైలు పట్టాల్లాగా పక్కపక్కనే వెళ్తూ ఉండొచ్చు. వీటినే మనం నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ లేదా ఇంకా సింపుల్గా ప్యారలల్ లైన్స్ అంటాం. వీటి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇందులోనే ఓ చిన్న స్పెషల్ కేసుందండి. రెండు లైన్స్ కలిస్తే ఇంటర్సెక్టింగ్ అన్నాం కదా. మరి 3, 4 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ అన్నీ కలిసి ఒకే ఒక్క పాయింట్ దగ్గర కలిస్తే అప్పుడు ఆ లైన్స్ను మనం కాన్కరెంట్ లైన్స్ అని పిలుస్తాం. అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం లైన్స్, వాటి రకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అస్సలు కథలోకి వద్దాం. ఈ లైన్స్ కలిసినప్పుడు వాటి మధ్య యాంగిల్స్ ఏర్పడతాయి కదా. మరి ఆ యాంగిల్స్ మధ్య ఉండే సంబంధాలు ఏంటో, అవి ఎలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది జామెట్రీలో ఒక ప్రాథమిక సూత్రం. దీన్నే మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక నిజం. దీన్నే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ యాక్సియం అంటాం. చాలా సింపుల్. ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోండి, దానిమీద ఒక రేని గీయండి. అప్పుడు రెండు పక్కపక్కనే యాంగిల్స్ ఏర్పడ్డాయి కదా. ఆ రెండింటిని కలిపితే వాటి మొత్తం ఎప్పుడూ ఎల్లప్పుడూ 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇందాక ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఎక్స్ షేప్లో కలుస్తాయని. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అలా కలిసినప్పుడు ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఏదైనా సంబంధం ఉంటుందా? అవి ఎలా ఉంటాయి? ఒక్క క్షణం ఆలోచించి చెప్పండి. ఏమనుకుంటున్నారు? ఎస్, వాటి మధ్య ఒక ఖచ్చితమైన సంబంధం ఉంది. అదే ఒక థియరం.
If two lines intersect each other, then the vertically opposite angles are equal. అంటే ఆ ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ ఎప్పుడూ సమానంగా ఉంటాయి. వీటికే మనం వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అని పేరు పెట్టాం. ఓకే, రెండు లైన్స్ కలిస్తే ఏం జరుగుతుందో చూసాం. మరిప్పుడు ఈ ఆటలోకి మూడో లైన్ని తీసుకొస్తే ఈ కొత్తగా వచ్చే లైన్ పేరు ట్రాన్స్వర్సల్. ఇది రావడం వల్ల మనకు సరికొత్త యాంగిల్ రిలేషన్షిప్స్ పరిచయం అవుతాయి. చూద్దామా? ట్రాన్స్వర్సల్ ఈ పేరు చూసి కంగారు పడొద్దు. చాలా సింపుల్. రెండు లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ను వేర్వేరు పాయింట్స్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్లే లైన్నే ట్రాన్స్వర్సల్ అంటాం. ఇందాక చెప్పినట్టు ఇది ఒక కీ లాంటిది. దీనివల్ల చాలా కొత్త యాంగిల్స్, వాటి మధ్య రిలేషన్షిప్స్ మనకు తెలుస్తాయి. గమనించండి, ఒక ట్రాన్స్వర్సల్ రెండు లైన్స్ని కట్ చేసినప్పుడు మొత్తం ఎన్ని యాంగిల్స్ ఏర్పడ్డాయి? లెక్క పెడితే 8. ఈ 8 మనం కొన్ని ప్రత్యేకమైన జతలుగా అంటే పేర్స్గా విడగొట్టవచ్చు. ఆ పేర్లే కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇంకా కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ పేర్లు కొంచెం కొత్తగా అనిపించినా చాలా సులభంగా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. ఒకవేళ ఆ ట్రాన్స్వర్సల్ కట్ చేసే రెండు లైన్స్ గనక ప్యారలల్ అయితే, అంటే అవి రైలు పట్టాల్లాగా ఉంటే, అప్పుడు ఒక అద్భుతమైన రూల్ వర్తిస్తుంది. అదేంటంటే ప్రతి జత కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకటి 50 డిగ్రీస్ ఉంటే దాని కరెస్పాండింగ్ యాంగిల్ కూడా 50 డిగ్రీస్ ఉంటుంది. సింపుల్. అంతేనా? ఇంకా ఉంది. కరెస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే కాదు, అదేవిధంగా ప్రతి జత ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. ఈ రెండు రూల్స్ అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మరియు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేవి చాలా పవర్ఫుల్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి మనకు బాగా హెల్ప్ చేస్తాయి. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. ఒక థియరం లాగా చెప్తాం. ఉదాహరణకి ఏ అనే లైన్ బి అనే లైన్కి ప్యారలల్గా ఉంది, సరేనా? అదే బి అనే లైన్ సి అనే లైన్కి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది? కామన్ సెన్స్ కదా, ఏ కూడా సికి ప్యారలల్గా ఉంటుంది. అంతే. రైట్. ఇప్పటిదాకా మనం లైన్స్, ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్, యాంగిల్స్ ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ ఉపయోగించి మనందరికీ తెలిసిన చాలా ముఖ్యమైన ఒక ఆకారం, అదేంటో గెస్ చేయండి. అవును, ట్రయాంగిల్, త్రిభుజం యొక్క ఒక చాలా ఫేమస్ ప్రాపర్టీని అర్థం చేసుకోబోతున్నాం. జామెట్రీలో బహుశా ఇది అందరికీ తెలిసిన థియరం అయి ఉంటుంది. అదేంటంటే ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. అంటే ఒక త్రిభుజంలో ఉండే 3 కోణాలను మీరు కలిపితే దాని మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీలే వస్తుంది. చిన్న ట్రయాంగిల్ అయినా పెద్ద ట్రయాంగిల్ అయినా సరే రూల్ మారదు. అసలు విషయం ఏంటంటే మనం ఇందాక నేర్చుకున్న ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్తో దీన్ని మనం ప్రూఫ్ కూడా చేయవచ్చు. ఆ ప్రూఫ్ ఎంత సరదాగా ఉంటుందో చూడండి. ముందుగా ఒక ట్రయాంగిల్ ఏబీసీని తీసుకోండి. ఇప్పుడు ఏ అనే వర్టెక్స్ దగ్గర కింద ఉండే బేస్ బీసీకి ప్యారలల్గా ఒక లైన్ గీయండి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక మనం నేర్చుకున్న ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ వాడొచ్చు. ఆ ప్రాపర్టీ వాడితే ట్రయాంగిల్ లోపలున్న 3 యాంగిల్స్ ఆ పైన గీసిన స్ట్రెయిట్ లైన్ మీదకి వచ్చేస్తాయి. మరి స్ట్రెయిట్ లైన్ మీద యాంగిల్స్ మొత్తం ఎంత అని నేర్చుకున్నాం? 180 డిగ్రీస్. సో ట్రయాంగిల్లోని యాంగిల్స్ మొత్తం కూడా 180 డిగ్రీస్ అవ్వాలి. అంతే సింపుల్. ఓకే, థియరీ అంతా చాలా బాగా నేర్చుకున్నాం. అన్ని కాన్సెప్ట్స్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాం. మరిప్పుడు ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది కదా. ఈ నేర్చుకున్న విషయాల్ని ఇప్పుడు లెక్కల్లో ఎలా వాడాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు సమ్ ఎగ్జాంపుల్స్. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనకిక్కడ కొన్ని యాంగిల్స్ ఇచ్చి ఎక్స్ అనే యాంగిల్ని కనుక్కోమన్నారు. భయపడాల్సిన పనే లేదు. మనం నేర్చుకున్న 2 సింపుల్ రూల్స్ అంటే లీనియర్ పేర్ యాక్సియం, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ థియరం, ఈ రెండింటిని వాడితే చాలు, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండో ఎగ్జాంపుల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనకు 2 ప్యారలల్ లైన్స్, ఒక ట్రాన్స్వర్సల్ ఉన్నాయి. చూడండి, వాళ్ళు మనకిచ్చింది కేవలం ఒకే ఒక యాంగిల్ 75 డిగ్రీస్. కానీ ఈ ఒక్క చిన్న క్లూతో మనం నేర్చుకున్న కరెస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ ప్రాపర్టీస్ని వాడుకుని అక్కడున్న మిగిలిన 7 యాంగిల్స్ని కూడా మనం కనుక్కోవచ్చు. అద్భుతం కదా. సరే, 2 ఉదాహరణలు చూసాం కదా. ఇప్పుడు మీ టర్న్. మీకోసం ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ని ఉపయోగించి వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
మీరు ఖచ్చితంగా చేయగలరు. అద్భుతం, ప్రాక్టీస్ కూడా చేశారు కదా. సో మనం ఈ సెషన్ని ముగించే ముందు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న వాటిలో ఈ 4 గోల్డెన్ రూల్స్ని అస్సలు మర్చిపోకూడదు. నెంబర్ 1, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడూ ఈక్వల్గా ఉంటాయి. నెంబర్ 2, లీనియర్ పెయిర్లో ఉండే యాంగిల్స్ మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీస్. నెంబర్ 3, 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ రెండూ ఈక్వల్గా ఉంటాయి. ఇక ఫైనల్గా నెంబర్ 4, ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీస్. ఈ 4 సూత్రాలు తెలిస్తే ఈ చాప్టర్లోని చాలా ప్రాబ్లమ్స్ని మీరు చాలా సులభంగా సాల్వ్ చేసేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ని ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ప్రాక్టీస్ ఎంత చేస్తే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. ఈరోజు మాతో కలిసి ఇవన్నీ నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.